దేశ రాజధాని అయిన ఢిల్లీలోని ఎర్రకోటపై స్వాతంత్ర దినోత్సవం నాడు అనగా ఆగస్టు 15న దేశ ప్రధాని త్రివర్ణ పతాకం ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ఉపయోగించే తాడు వెనుక ఓ ఆసక్తికరమైన విశేషం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1947లో తొలి స్వాతంత్ర దినోత్సవం, 1950లో తొలి గణతంత్ర దినోత్సవం మొదలుకొని ఇప్పటి వరకు ఆ రెండు వేడుకల్లో జెండా ఆవిష్కరణకు వాడే తాడును ఢిల్లీలోని ఓ దుకాణం నిర్వాహకులే తయారు చేసి సైన్యానికి అందిస్తున్నారు. ప్రస్తుతం 5వ తరానికి చెందిన యాజమాని నరేష్ జైన్ ఈ విషయాన్ని పంచుకున్నారు. జెండా ఆవిష్కరణకు ఉచితంగా తాళ్లను అందజేస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవానికి 2 నెలల ముందు తాళ్లు తయారు చేస్తాం. ఏటా ఆగస్టు 15కి పక్షం రోజుల ముందు ఆర్మీ అధికారులు వచ్చి వాటిని తీసుకుంటారు. వేడుక ముగిసిన తరువాత ప్రభుత్వం ఆ తాళ్లను ప్యాక్ చేసి తిరిగి పంపుతోంది. తాళ్లను అందించినందుకు సైన్యం ప్రశంసా పత్రాన్ని కూడా ఇస్తుంది అని నరేష్ జైన్ వెల్లడించారు. దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై 12వసారి జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు కూడా. ఆపరేషన్ సింధూర్ విజయం గురించి మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎర్రకోట వద్ద MI-17 హెలికాప్టర్ పూల వర్షం కురిపించింది. ఎర్రకోటపై జాతినుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరే సమయం ఇది. 140 కోట్ల మంది సంకల్ప పండుగ ఇది. సమైక్య భావంతో దేశం ఉప్పొంగే సమయం. కోట్ల మంది త్యాగాలతో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం కోసం ప్రాణత్యాగం చేశారు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు మోదీ. పెహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. భార్య ముందే భర్తలను చంపేశారు. పిల్లల ముందే తండ్రిని చంపేశారు. మతం అడిగి మరీ మారణ హోమం సృష్టించారు. ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం. మన సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్తో మన దేశ సత్తా ఏంటో చాటి చెప్పాం. ఆపరేషన్ సింధూర్ హీరోలకు నా సెల్యూట్. అణుబాంబు బెదిరింపులను సహించేది లేదు. మన సైనికులు ఊహకందని విధంగా శత్రువులను దెబ్బతీశారు అని పేర్కొన్నారు మోదీ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.